హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో ఈ బేసిక్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. ఇకైతే ఈ వీడియోలో డెకరేషన్ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఐసింగ్ చేసుకోవడం కోసం షుగర్ సిరప్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మనం దానికోసం అని చెప్పి ఒక గ్లాస్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యేదాకా. షుగర్ అంతా కలిసిపోయిన తర్వాత అయితే ఇది పక్కన పెట్టేసుకొని విప్పింగ్ క్రీమ్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఉన్న విప్పింగ్ పౌడర్ అయినా పర్లేదు. నేనైతే విప్పింగ్ క్రీమ్ని అయితే తీసుకొని నా దగ్గర బ్లెండర్ లేదు, సో మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకొని 1 కప్ వరకు అయితే యాడ్ చేసుకొని బాగా థిక్గా దాకైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని దాన్ని అంతటినైతే ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకొని అదేంటంటే మెల్ట్ అయిపోతూ ఉంటుంది, బయట ఉంటే కరిగిపోతుంది అనమాట. సో మనం మెల్ట్ అవుతుంది అనుకున్న టైంలో ఫ్రిడ్జ్లో అయితే కొంచెంసేపు పెట్టుకొని బయటకైతే తీసుకోవాలి కేక్ అయితే డెకరేట్ చేసే టైంలో. సో చూశారు కదా, ఇలా కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది మనం కేక్కి డెకరేషన్ చేసుకోవడానికైతే. ఇప్పుడైతే ఒకవేళ లూజ్గా ఉందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేనైతే ఒక 5 నిమిషాల తర్వాత తీసి ఇప్పుడైతే డెకరేట్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే డెకరేట్ చేసుకోవడానికి ఒక ప్లేట్ని అయితే తీసుకొని దాని మీద అయితే కొంచెం విప్పింగ్ క్రీమ్ని అయితే అద్దుకున్నాను. తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కేక్ని అయితే పెట్టుకొని దాని మీద అయితే ముందుగా యాడ్ చేసుకున్నటువంటి షుగర్ సిరప్ని అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. చేతికి అలా అంటుకుంటే మనకి కొంచెం చెమ్మగా తగిలితే సరిపోతుంది. సో దాని మీద మనం విప్పింగ్ క్రీమ్ని అనేది యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం థిక్గానే వేసుకోండి. తినేటప్పుడు మనకి కొంచెం క్రీమ్ తగులుతూ అట్లా బేకరీ స్టైల్లో కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగానే పూసుకొని బాగా మనం నైఫ్ తోటే అలా అనుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర అన్ని టూల్స్ ఉన్నాయి అనుకుంటే మీరు దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర టూల్స్ ఏం లేవు, సో అందుకని నేనైతే ఇంట్లో ఉన్నటువంటి నైఫ్నే యూజ్ చేసుకొని బాగా అంటే కేక్కి పూసుకుంటున్నాను అనమాట. సో మొత్తం కేక్కి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఇంకొక లేయర్ని పైన అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి షుగర్ సిరప్ని అయితే కేక్ అంతా పీల్చుకునేలాగైతే పోసుకోవాలన్నమాట. పోసుకున్న తర్వాత మళ్ళీ అయితే విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకొని పైన లేయర్ అనమాట ఇది. సో ఇకైతే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. లేయర్ని కొంచెం థిక్గానే వేసుకుంటూ కొంచెం బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ టైంలో అది మెల్ట్ అవుతున్నట్టు అనిపిస్తే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తీసి డెకరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. తిరిగి సైడ్స్ కూడా నేనైతే విప్పింగ్ క్రీమ్ ఉంది కదా మొత్తం అయితే పూసుకుంటున్నాను. డెకరేషన్ అనేది ఇలానే చేసుకోవాలని ఏం రూల్ లేదండి, మీకు నచ్చినట్లయితే డెకరేట్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా అయితే ఇలా ఒక ప్లేయింగ్ కార్డ్ ఉంటుంది కదా, దాని సహాయంతో అయితే మొత్తం మనం పూసుకునేదంతా ఈవెన్గా బాగా నీట్గా స్మూత్గా అవ్వడం కోసం నేనైతే ఈ కార్డ్ని అయితే యూస్ చేస్తున్నాను. బాగొస్తుంది ఇలా డెకరేషన్ అనేది గరుగ్గా లేకుండా. సో ఇట్లా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇలా ఎక్స్ట్రా వచ్చిందంతా మనం నైఫ్కి అయితే తుడిచేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అయితే కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఏటీఎం కార్డ్ అట్లాంటి పాతవి ఉంటాయి కదా, దాంతో అయినా ఫినిషింగ్ బాగా వస్తుంది ఇట్లా చేసుకుంటే. సో ఇక మొత్తం కేక్ని అంతా స్ప్రెడ్ చేసుకొని మొత్తం బాగా అయితే గరుకు లేకుండా చేసేసుకున్నాను నేను. ఇకైతే మనం లాస్ట్గా మిగిలిపోయింది కదా కొంచెం అయితే డెకరేషన్ పనికి వస్తుందని తీసి పెట్టుకునే దాన్ని ఒక జల్లెల్లోకి అయితే వేసుకొని బాగా పైన అయితే డస్ట్ చేసుకుంటున్నాను. డెకరేషన్ బాగా కలర్ఫుల్గా ఉండాలి కదా రెడ్ వెల్వెట్ కేక్ అంటే. సో అందుకోసం అయితే నేను పైన అంతా స్ప్రింకిల్ చేసుకున్నాను. చుట్టుపక్కలంతా సైడ్స్ పడుతూ ఉంటుంది కదా డస్ట్ చేసుకున్నప్పుడు, దాన్ని అయితే ఒక టిష్యూ పేపర్ సహాయంతో అయితే నేను మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. మీరు ఏదైనా పేపర్ ఉంటే వేస్ట్ పేపర్ దాంతో అయినా సరే పక్కనంతా తీసేసుకోవచ్చు. అలా తీసేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి, మళ్ళీ కేక్ అనేది పాడైపోకుండా ఉంటుంది. నీట్గా మొత్తం అయితే నేను ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇకైతే నేను నాజిల్ బ్యాగ్లోకి అయితే క్రీమ్ని అయితే యాడ్ చేసుకొని పైన ఏదైనా చిన్న డెకరేషన్ చేసుకుందామని చెప్పేసి నాజిల్ బ్యాగ్ని అయితే తీసుకున్నాను. ఏ నాజిల్ అయినా పర్లేదు, నా దగ్గర జస్ట్ బేసిక్ నాజిల్స్ అనేది ఉందన్నమాట. సో అందుకోసం అయితే నేను ఉన్నదాన్నే యూజ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా ఫ్లవర్స్ ఉండేవి నాజిల్స్ ఉంటే వాటితోనే చేసుకోండి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నదాన్ని అయితే అలా ఫిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా విప్పింగ్ క్రీమ్ అనేది, దాన్ని దీంట్లోకి అయితే వేసుకొని ఇంకా డెకరేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి ఇష్టం వచ్చిన
డిజైన్ వేసుకొని. నాకు డిజైన్స్ అంతగా రావు, కానీ నేనైతే ట్రై చేస్తానన్నమాట. సో ఇకైతే విప్పింగ్ క్రీమ్ అనేది అంతా మనం ఆ నాజిల్ బ్యాగ్లోకి చూపిస్తున్నట్లుగా యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా మీరు కూడా. నేనైతే విప్పింగ్ బ్యాగ్లోకి అయితే నాజిల్ బ్యాగ్లోకి అయితే మొత్తం నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ ఎంత అవసరమో అంత అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం డెకరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాము. నేనైతే డెకరేట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇలానే వేసుకోవాలని ఏం లేదు, జస్ట్ నేనైతే బేసిక్గా వేసుకుంటున్నాను. జస్ట్ ఫ్లవర్స్ వేసుకుంటున్నాను పైన అనమాట. సో చూసారు కదా, ఇలా రౌండ్గా తిప్పుతూ నేనైతే వేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లుగా వేసుకోండి, పర్వాలేదు. డెకరేషన్ అనేది ఎవరి చాయిస్ అనమాట. నాకంటే చాలా బాగా వేసుకోవచ్చు మీరు. నేను జస్ట్ అలా ట్రై చేశాను, పర్లేదు, బాగానే వచ్చింది డెకరేషన్ అనేది. సో చూసారు కదా, ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది. ఇకైతే ఇవి మార్కెట్లో దొరుకుతాయండి, కలర్స్గా ఉన్నాయి కదా ఇవైతే ఇంకా నేను పైన అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువగా డెకరేషన్ అనేది కనిపించడం కోసం. సో ఇవి పెద్దగా ఉన్నాయని కొంచెం అయితే అలా నలిపేసి నేనైతే పైన అయితే యాడ్ చేసుకుంటున్నాను క్రీమ్ పైన. సో చూసారు కదా మీరు కూడా, జస్ట్ అలా కలర్ఫుల్గా ఉంటుంది కేక్ అనేది. పిల్లలు బాగా ఇష్టంగా తింటూ ఉంటారు అలా కలర్ఫుల్గా ఇస్తే. సో అందుకోసం అయితే నేను కొంచెం ఎక్కువగా గ్రాండ్గా కనిపించడం కోసం బేకరీ స్టైల్లో లాగా ఉండాలని అలా అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. సో ఇక చూసారు కదా, ఫైనల్గా అయితే నా డెకరేషన్ అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నాను నేను. సో ఈ డెకరేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక ఫైనల్గా అయితే కేక్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్గా అయితే ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇకైతే నేను ఒకసారి మీకు కేక్ అనేది కట్ చేసి అయితే మీకు చూపిస్తాను, టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తానమాట. సో నేనైతే ఒక పీస్ని అయితే కట్ చేశాను. సో చూసారు కదా ఎంత బాగొచ్చిందో, ఎంత స్పాంజీగా ఉందో. సో ఇకైతే నేను ఒక పీస్ అయితే కట్ చేసుకొని అయితే తింటున్నాను. నాకైతే టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది. మీరు కూడా అయితే ఈ కేక్ను ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.